విద్యుత్ భవన్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఏలూరు సర్కిల్ పరిధిలో విద్యుత్ భవన్లో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ కెఎం అంబేద్కర్ ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఎంతో మంది త్యాగదనుల పోరాటంతో మనకు స్వతంత్రం సిద్ధించిందని, వారి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని దేశాన్ని, సంస్థని ముందుకు తీసుకువెళ్లాలని, అలాగే వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులకు సర్టిఫికెట్స్ అందించారు. మిగిలిన వక్తలు ఈఈలు ఎం రాజశేఖరం, కె శ్రీనివాస్, టి శశిధర్, ఎం మురళీధర్, నాయకులు తురగా రామకృష్ణ, బూక్య నాగేశ్వరరావు, ఎం రమేష్, ఎస్ నరసింహారావు, ఏ సంజయ్, ఏ అబ్బాస్, ఎస్ బలుసుబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉద్యోగులు, అధికారులు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మురళీధర్కి ఒక క్షమాపణ అడుగుతున్నాను. ఎందుకంటే యాక్చువల్గా ఫస్ట్ ఆయన ఉంది, ఇద్దరు ఈలకి ఇవ్వనంటే మా ఆఫీస్ ఆయనకి ఇచ్చి ఆయన పాపం ఆయన పేరు తీసేయడం జరిగింది. బట్ నెక్స్ట్ టైం డెఫినెట్లీ ఆయన హీ విల్ గెట్. అంటే మేడము ఇద్దరు పెద్ద క్యాడర్. అంటే నేను ఎందుకు చెప్తానంటే కింద వాళ్ళు ఎవరైతే స్వేచ్ఛగా హ్యాపీగా ఉద్యోగం చేస్తూ మనం ప్రజానికానికి ఇంత దగ్గర అయ్యేలా చేసిన, మన డిపార్ట్మెంట్ ఇంత దగ్గర అయ్యేలా చేసింది ఎవరంటే మెయిన్ మన జూనియర్ లైన్మెన్ 60 ఏళ్ళంలో. సో వాళ్ళకి కావాలని చెప్పి నేను పర్టికులర్గా పోరాటం చేశాను. అలాగే మన కంపెనీలో ఈరోజు బెస్ట్ లైన్మెన్ అవార్డు తీసుకుంటాను గంగాధర్కి కూడా నేను పర్టికులర్గా లైన్మెన్ అని చెప్పి, అంటే ఇంకా ఆఫీసర్కి రాయొచ్చు కదా, నో ఈజ్ ద డిజైర్డ్ పర్సన్. ఎందుకు ఇస్తున్నానంటే ఒప్పాక సబ్స్టేషన్లో ఎవరు నేను కెపాసిటీ బ్యాంక్స్ దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్తే మిగతా వాళ్ళందరూ మేము చేస్తాం అనేది చేయాలి. అతను ఒక్కడే ఎంటైర్ కెపాసిటీ బ్యాంక్స్ అన్నీ కూడా సర్వీస్లో పెట్టి మన డిపార్ట్మెంట్ మళ్ళీ ఏలూరు సర్కిల్ని ఆయన హైలైట్ చేసేటానికి కారణం ప్రతిదీ సూర్య గారు ఏలూరు డివిజన్ టాప్, ఏలూరు సర్కిల్ టాప్, ఈవెన్ స్టేట్లో కూడా మనమే హైయెస్ట్. దట్ ఈజ్ బికాజ్ ఆఫ్ యూ ఓన్లీ. మీరందరూ చేశారు కాబట్టి ఈరోజు అంబేద్కర్ అయినా అంతమంది కాల్కొండాలి గారు అయినా మీరు లేకుండా వీళ్ళు ఎవరు లేరు. సో మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోం. అలా అని చెప్పి తోకలాడిస్తూ ఊరుకోం, అది కూడా గ్యారంటీ. అలాంటి సో మన డిపార్ట్మెంట్ ఇదంతా ఎవరిదో కాదు. నేను అదే స్వాతంత్రం ఎలా అయితే మనకు మహానుభావుడు గాంధీ గారు రాకముందు ఈ దేశం స్వాతంత్ర పోరాటం ఎలా ఉండేది, అతివాదులు అంటే లైక్ అల్లూరి సీతారామరాజు గారు వీళ్ళందరూ కత్తి ద్వారా సాధించాలన్నారు. బట్ కత్తి ద్వారా సాధించలేనిది మహాత్మా గాంధీ గారు వచ్చిన తర్వాత ఈ భారతదేశ స్వాతంత్ర పోరాటం మారింది హింస ద్వారా. ప్రపంచంలో ఏ దేశానికి రానటువంటి గుర్తింపు వచ్చేలా ఈరోజు భారతదేశం ఉందంటే దట్ ఈస్ బికాజ్ ఆఫ్ మహాత్మా గాంధీ. మరి ఆ గాంధీ గారు ఆయన చేసిన పోరాటం, ఆ పోరాట పటిమతోటే మనం ఇవన్నీ కూడా మన ఫ్యామిలీ నుంచి కానీ మనం అందరూ ఈరోజు మన వాళ్ళందరూ చక్కగా వాళ్ళు మొత్తం మీద ఏ కంట్రీలో చూసుకున్నా ఇండియన్ లేని వ్యవస్థ లేదు. అమెరికాలో మైక్రోసాఫ్ట్ అధినేత ఈరోజు ఇండియన్, గూగుల్ ఇండియన్, ఈవెన్ నాసాలో వెళ్ళేది కూడా ఇండియన్. వాళ్ళు అనుకున్నారు ఇండియా ఎక్కడో ఉంటుందని, బట్ ఈవెన్ చంద్రుడి మీద కూడా మనం అడుగుపెట్టాం. ఈరోజు చూసుకున్నట్లయితే వరల్డ్ మొత్తం మీద కూడా ఇండియన్ లేని ఇన్స్టిట్యూట్ ఆర్ ఏదైనా కూడా టెక్నికల్గా వీఆర్ ద బెస్ట్. అంటే ప్రపంచానికి ముందు తెలియకముందే ఆర్యభట్ అని మనం ఖగోళ శాస్త్రంలో ప్రపంచంకి ఎందుకు మన చూసినట్లయితే మన శాస్త్రం చూసినట్లయితే పుష్పక విమానం అనేది మనం వాళ్ళకి తెలియదు కానీ మనం ఎప్పుడో క్రీస్తు పూర్వమే మనం దాంట్లో ఉన్నాం. సో కాబట్టి ఇంత మేధస్సు కలిగిన మనం ఇంకా ఈ స్వాతంత్ర బలాన్ని భావితరాలకు అందించాలంటే నిజమైన భారతీయుడిగా ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా మనం స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం ఇవన్నీ కూడా మనం పొందాలంటే మనం మన పిల్లలకి ఆస్తితో పాటు మొరాలిటీ కూడా ఎడ్యుకేట్ చేయండి. సో డెఫినెట్గా అందరూ కూడా ఈ స్వాతంత్ర బలాలను అనుభవిస్తూ మంచి భవిష్యత్తును ఉండాలని ఆశిస్తూ మీ అందరూ కూడా మన ఆర్గనైజేషన్ మనుగడ కోసం ఎట్టి పరిస్థితులను కాంప్రమైజ్ అవ్వకుండా అందరూ కూడా మీ యొక్క బాధ్యతని చక్కగా మీ వృత్తిధర్మాన్ని చక్కగా బాధ్యత నిర్వహిస్తారని కోరుకుంటూ అందరికీ మరొకసారి స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్.